వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు అమలాపురం అసెంబ్లీ నియోజకవర్గం కొమ్మరిగిపట్నం గ్రామంలో వేయించేస్తున్నటువంటి శ్రీ 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 సత్యసాయి బాబా గారి మందిరాన్ని సందర్శించి ప్రత్యేకమైన స్థానికులు ఏర్పాటు చేసిన పూజా కార్యక్రమంలో పాల్గొని స్వామివారి యొక్క ఆశీర్వాదం పొందడం. కారణం ఏంటంటే ఈరోజు మానవ సేవే మాధవ సేవ అంటూ తోటివారిని ప్రేమించమని, తోటివారి పట్ల దయతో ఉండమని, తోటివారికి సహాయం చేయమని ఏదైతే సత్యసాయి బాబా గారి లోకానికి పిలిపించారో దాని సందర్భంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ, చంద్రబాబు గారు కానీ, ప్రధానమంత్రి గారు కానీ, డిప్యూటీ సీఎం గారు కానీ అందరూ కూడా ఈరోజు ఈ యొక్క కార్యక్రమాన్ని అద్భుతంగా ఆరాధిస్తూ జరుపుతున్నారు. కాబట్టి దాంట్లో భాగంగా నేను కూడా కోరేది ఏంటంటే, మరి ఈ సందర్భంగా అమలాపురం అసెంబ్లీ నియోజకవర్గం కానీ, రాష్ట్రం కానీ ప్రతి ఒక్కరికి సత్యసాయి బాబా గారి యొక్క జయంతి సందర్భంగా ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు, హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి సత్యసాయి బాబా గారిని ప్రజలు ఆచరించాలని, తద్వారా సమాజంలో శాంతి, సౌభ్రాతత్వం, ఆదరణ, అలాగే సహకారం వంటి కార్యక్రమాలని విరివిగా చేపట్టాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఈ రోజున మన యొక్క కొమ్మరిగిపట్నం గ్రామంలో ఈ సత్యసాయిబాబా వేడుకని సత్యంగా జరుపుకుంటున్నామంటే ఆ స్వామి బ్రతుకున్న రోజుల్లో అంటే ఎక్కడో అనంతపురంలో ఉండి మాధవ సేవే మాధవ సేవ అంటూ ప్రచారం చేస్తే దానికి మనం స్పందించి ఎక్కడో శివాలనుకున్నటువంటి ఈ గ్రామంలో ఆయన ఉండగానే ఆయనే దైవంగా ఇక్కడ ఒక గుడి కట్టి మనం ఒక దేవునిగా గుర్తించామంటే ఈ రోజున ఆయన పుట్టినరోజు 100 సంవత్సరాలకి ఈ గవర్నమెంట్, ఈ ప్రభుత్వం వారు గుర్తించి శతదేవుడు రాష్ట్ర పండుగగా గుర్తించడం, ఆ గుర్తించిందే తరువుగా మన సీతారామరాజు గారు నా గురించి చెప్పారు. ఆయన గురించి ఉదయం 5 గంటలకు నాకు ఫోన్ చేశారు. రాష్ట్ర పండుగగా గుర్తించారు, మా ఎప్పుడూ గుడి కట్టాము మేము, కాబట్టి ఏం చేస్తారో చూడండి బట్టి మేము ఆల్రెడీ ఇలా ఈ రోజున 1000 మందికి భోజనాలు పెట్టుకుంటూ ఏర్పాట్లు చేసుకుంటున్నాం అంటే ఆయన ఫోన్ చేసిందే తడవగా నేను ఆనందరావు గారికి ఫోన్ చేయటం, ఆయన అంగీకరించడం. ఆల్రెడీ నాకు ఎక్కడో 5,000 తోమలు ఉంటే దానికి కూడా అటెండ్ అయ్యింది. ఎలా అయినా పలానా వస్తాను. ఇది ఒక భగవత్ కృప. ఎందుకంటే ఈ రోజున ఇలా జరుగుతుందంటే ఆ స్వామి ఉండగానే మనం ఇక్కడ గుడి కట్టి ఈ దేశవ్యాప్తంగా మన ప్రధానమంత్రి గారు, అలాగే మన చంద్రబాబు గారు వీళ్ళందరూ కూడా గుర్తించి రాష్ట్రపరంగా గుర్తించే తర్వాత ఆ గుర్తింపేదో ఈ రోజున ఈ రాష్ట్రంలో మన కొమ్మరిగిపట్నానికి గుర్తింపు వచ్చేలా చేసినందుకు మీరు చేసిన సేవ, అలాగే మన సీతారామరాజు గారు దీనికి అంగీకరించి ఇక్కడికి వచ్చిన మన ఆనందరావు గారు, అలాగే ఇతర నాయకులందరికీ అభినందిస్తూ ఈ కార్యక్రమం మన అనుకూలత త్వరగా మన మనసులో కోరిన ఈ అందరూ తీసినందుకు అభినందిస్తూ ఈ అవకాశం కలుగుతుంది. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.